హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నానండి. ఫ్రెండ్స్, ఇంకా ఈరోజు అయితే మీ అందరితో పాటు ఒక మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను. ఇది మంగళవారం రోజు అండి. ఇంకా అయితే నేను మంగళవారం రోజు మామూలుగా అయితే మనము కల్లాపి చల్లి ముగ్గులు పెట్టుకుంటాం కదా, మంగళవారం శుక్రవారం. కాకపోతే ఇంకా నైట్ వర్షం పడునింది, అందుకని చెప్పేసి అయితే కొంచెం తడిగా అంటే తేమగా ఉందని చెప్పేసి ఇంకా ప్యాడ్ వేసి అలికామంటే అది తొందరగా ఆరదు కదా, మళ్ళీ ఇంట్లోకి బురదంతా తొక్కేస్తామని చెప్పేసి ఇంకా జస్ట్ కలర్ నీళ్ళు ఉంటే చల్లేసాను. సో చల్లేసి అయితే ఇంకా నేను అంటే చల్లుతూ ఉంటే అమ్మ అయితే నిద్రలేచి వచ్చిందనమాట. నేను ముగ్గు పెట్టుకుంటాను, నువ్వు ఇంకేదైనా పని ఉంటే చూసుకోబని చెప్పింది. సరే, ఇంకా అమ్మ ముగ్గులు అయితే చాలా బాగుంటాయండి, చాలా బాగా వేస్తారనమాట ముగ్గులు అయితే. మామూలుగా చుక్కలు పెట్టే ముగ్గులే కాదు, చుక్కలు పెట్టకుండా ఎంత డిజైన్ అయినా తిప్పేస్తారనమాట. ఇంతకుముందు కూడా మీరు సంక్రాంతికి వెళ్ళినప్పుడు అలాంటప్పుడు కూడా చాలా టైమ్స్ నేను చూపించాను కదా అమ్మ వేసే ముగ్గులు అయితే. చాలా మందికి నచ్చుతాయి కూడాను. ఇంకా ఈరోజు మంగళవారం కాబట్టి ఇలాంటి ముగ్గులు వేస్తే మంచిదంట. అంటే నాకు కూడా తెలియదు ఇన్ని రోజులు, మా అమ్మ చెప్పింది. ప్రతి మంగళవారం రోజు ఇట్లాంటి ముగ్గులు పెట్టి శుక్రవారము మిగతా టైమ్స్లో నార్మల్గా ఫ్లవర్స్ అలాంటి డిజైన్లు వేసుకో అని చెప్పింది అనమాట. సో ఇంకా ఇలాంటి చుక్కలు పెట్టి తిప్పే ముగ్గులంతా నాకు రావండి పెద్దగా. ఏదో ఒకటి రెండు అయితే పర్టికులర్గా నేర్చుకున్నాను కాబట్టి ఆ రెండే మీరు కూడా చాలా టైమ్స్ చూసుంటారు. ఇలాంటి ముగ్గుల్లోనే ఒక రెండు అయితే రెగ్యులర్గా వేస్తూ ఉంటాను కదా, వాటికే తామర పువ్వుల్లాగా అట్లా తిప్పేస్తూ ఉంటాను. ఇంకా ఈరోజు అయితే మా అమ్మ ఒక ముగ్గు పెట్టారు. నేనైతే ఎన్ని చుక్కలు ఏంటని చెప్పి నేను చూడలేదు, కానీ ఇక్కడ ప్రియా వీడియో తీస్తోంది. ఇంకా నేను ఇంటి ముందు ఎర్రమున్న పెట్టడము, పసుపు కుంకుమ బొట్లు పెట్టడం, ఈ పనులు అయితే నేను చేసుకుంటూ ఉన్నాను. ఇంకా తులసి కోట దగ్గర ఇదంతా కూడా ముగ్గులు పెడుతూ ఉన్నాను అనమాట. సో అమ్మ అయితే ఇంకా ఎన్ని చుక్కలు పెట్టిందో నాకు ఇక్కడైతే కౌంట్ చేయలేదు, కానీ నేను ఎంత బాగా వేసిందంటే ముగ్గు అయితే చాలా బాగుంది. రోడ్లో వెళ్ళే వాళ్ళు వచ్చేవాళ్ళు అందరూ లేడీస్ కూడా ఈ ముగ్గునే చూస్తూ వెళ్తున్నారనమాట. అంత బాగా వేసింది ముగ్గు అయితే. సో నేను అందుకే అమ్మ ఇంటికి వచ్చిందంటే ఖచ్చితంగా అమ్మ దగ్గరనే ముగ్గులు అవి పెట్టిస్తూ ఉంటానండి. ఇంకా ఏ పని కూడా చేయించను, కానీ ఒకవేళ అమ్మ చేస్తానంటే తప్ప నేను ఏ పని కూడా చెప్పను. బట్ ముగ్గులు మాత్రం నేనే అడిగి మరీ వేయించుకుంటాను అనమాట. ఈరోజు ముగ్గు పెడుతూ రామా అని చెప్పేసి. సో అట్లనే ఇంకా ఈరోజు అయితే మార్నింగ్ ఇంకా అమ్మాయి కొంచెం నిద్ర పట్టలేదని చెప్పేసి లేచేసారులేండి. ఇంకా లేవగానే నేను ముగ్గు పెడతానులే అని చెప్పింది అనమాట. సో ఇంకా అమ్మ పెడతానంటే నేను వద్దంటారా చెప్పండి. ఎంత మంచిగా వేస్తున్నారో చూడండి ముగ్గు అయితే. ఇది 11 చుక్కలు, నేను ఇప్పుడే కౌంట్ చేశాను. 11 చుక్కలు నేరు ఒకటి అనమాట. మీలో ఎంతమందికి ఈ ముగ్గు తెలుసో నాకు కామెంట్స్ షేర్ చేయండి. నాకైతే అస్సలు తెలియదు, అండ్ నాకు చాలా ఇష్టం అనమాట ఇలాంటి ముగ్గులు అయితే. కాకపోతే నాకు ఇంత చుట్టి వేయడం అయితే నాకు రాదు, కానీ ఫ్లవర్స్ డిజైను, తామర పువ్వులు ఇలా ఏదో ఒకటి అయితే తిప్పేసి డిజైన్లు వేసేస్తూ ఉంటాను. అట్లనే సింపుల్గా ఎర్రమున్న పెడతారండి, నాలాగా హెవీగా కూడా వేయదనమాట డిజైన్లు. సింపుల్గా అంటే లైట్గా ముగ్గు పిండి, లైట్గా ఎర్రమట్టి, అసలు గిన్నెలో ఉన్న పిండి అయిపోదు, అంత బాగా వేస్తుంది. నేను మాత్రం ఒక కప్పు ముగ్గు పిండి వాడతానమాట ఒక ముగ్గు వేయాలంటే. సో అట్లయితే అమ్మ ముగ్గు పెడుతూ ఉన్నింది. ఇంకా నేనైతే ఇక్కడ గడపలకి పసుపు కుంకుమ ఎర్రమొన్ని ఇవి పెడుతున్నానని చెప్పాను కదా. ఇంకా అట్లనే ఇక్కడ మనకి మెయిన్ గేట్ ఉంది కదండి. సో అక్కడైతే ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం అంటే ఇల్లు తుడిచిన ప్రతిసారి కూడా ఇక్కడ గడప దగ్గర కూడా ముగ్గు పెట్టి అంటే పసుపు కుంకుమ పెట్టుకుంటారనమాట. సో మనకి ఇంట్లోకి అడుగు పెట్టే దగ్గర నుంచి కూడా కొంచెం మంచిగా కలగా ఉన్నిందంటే ప్రతిదీ కూడా మనకి అనుకూలంగా జరుగుతాయి ఇంట్లో పనులు కూడాను. సో అట్లా ఇంట్లో అడుగు పెట్టే దగ్గరనే మనకి మంచి కళ ఉండాలన్నమాట, డల్గా ఉండకూడదు. లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలంటే ఇంటి ద్వారం అనేది ఎప్పుడు కలకల్లాడుతూ పచ్చగా ఉండాలి. అందుకని చెప్పేసి నేను మంచిగా పసుపు కుంకుమ ఎర్రమట్టి అట్లా ఓపిక్గా పెట్టుకుంటూ ఉంటాను అనమాట గడపలకి. సో ఇంకా అయితే బయట పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుని అయితే లోపలికి వచ్చేసాము. ఇంకా లోపలికి రాగానే ఆయన కూడా లేచి వచ్చారనమాట. ఇంకా ఆయనకి హాట్ వాటర్ పెట్టిస్తున్నాను, అలాగే ఇంకా అమ్మకి టీ పెడుతున్నాను అనమాట. కాఫీ అవేమి కూడా తాగరు, సో టీయే కావాలని చెప్పింది. సరే అని చెప్పేసి ఇంకా ఇలాచీ వేసి మంచిగా టీ పెట్టిద్దాంలే. బయట కూడా కొంచెం చల్లగా ఉంది, నైట్ లైట్గా వర్షం పడింది, మరీ అంత ఎక్కువ కాదు కానీ కొంచెం అదే తడిగా అట్లా తడిచిందనమాట మట్టి అంతా కూడాను. సో అట్లా వర్షం పడింది. ఇంకా టీ అయితే పెడుతూ ఉన్నా, ఇంకా అమ్మకు కూడా పెడుతూ నాకు కూడా కొంచెం పెట్టుకున్నాను అనమాట. అంటే ఎవరికైనా టీ పెట్టించేటప్పుడు నాకు కూడా తాగాలనిపిస్తుంది. సో నేనైతే ఈ మధ్య అస్సలు టీ కాఫీలు తాగట్లేదు. ఎప్పుడైనా పడుకొని నిద్ర లేచినప్పుడు హెడేక్ అవ్వడమో లేకపోతే మైగ్రేన్ ఎక్కువైపోయినప్పుడు ఇలాంటప్పుడు తప్పించి నేను ఎప్పుడు కూడా కాఫీ తీసుకోవట్లేదు. అసలు పాలు, కాఫీ, టీ ఇవి ఏవి కూడా నేను తాగట్లేదు అనమాట. చాలా వరకు అన్నీ అవాయిడ్ చేసేస్తూ ఉన్నాను. ఫుడ్ అనేది మనకి ఎంతవరకు తినాలి, ఎంతవరకు మనకి హెల్త్ అంటే కళ్ళు తిరిగి పడిపోకుండా బీపీ డౌన్ అవ్వకుండా ఎలా ఉండాలి అనే అంత లిమిట్ ఫుడ్ మాత్రమే నేను తీసుకుంటున్నాను, కానీ ఎక్కువైతే ఏది తినట్లేదండి ఇప్పుడు.
సో చేస్తాను, పెడతాను, నేను లిమిట్గా తింటానన్నమాట. సో అట్లా ఇంకైతే ఈరోజు మాత్రం ఇంకా అమ్మ కోసం టీ పెట్టాను కాబట్టి ఒక గ్లాస్ టీయే ఎలా పెడతాం చెప్పండి, ఎక్స్ట్రా ఖచ్చితంగా పెడతామన్నమాట. ఒక గ్లాస్కి సరిపడా నేను ఎప్పుడు పెట్టను. ఫుడ్ కానీ ఏదైనా సరే ఎక్స్ట్రాగా ఒక మనిషికి 2 మనుషులు సరిపోయేంత చేస్తానన్నమాట. కరెక్ట్గా చేయడం అయితే నాకు రాదు. ఎవరైనా సడన్గా వచ్చేసారనుకోండి, అప్పటికప్పుడు మనము పెట్టి చేయడం అనేది బాగుండదన్నమాట. సో అట్లా ఒక మనిషికి 2 మనుషులకి ఆ రోజు నుంచి కూడా ఎక్స్ట్రా ఫుడ్ కానీ ఏదైనా ఎక్స్ట్రాగా చేయడం నాకు అలవాటు. నాది కొంచెం చెయ్యి పెద్దదన్నమాట. అందరూ కూడా అంటూ ఉంటారు, నీది పెద్ద చెయ్యి, పెట్టే దాంట్లో ఎక్కువగా పెడుతూ ఉంటావు అని చెప్పేసి. సో అట్లనే ఇంకా టీ పెట్టాను. నేను అమ్మ కూర్చొని మాట్లాడుకుంటూ తాగాము. ఇంకా ఆయన బయట కూర్చొని వేడి నీళ్ళు తాగేశారు. ఇంకా వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు. ఇంకా పిల్లలు కూడా స్నానం చేసుకొని అయితే వచ్చారనమాట. వాళ్ళిద్దరికీ కూడా ఇంకా అమ్మ ఉన్నారు కాబట్టి అమ్మ రెడీ చేసేస్తుంది అనమాట. సో అమ్మ వచ్చిందంటే నాకు వీళ్ళ పనులు ఇవన్నీ కూడా నాకు చాలా వరకు తగ్గిపోతాయి. గిన్నెలు తోమడము, పిల్లలకి జడలు వేయడము, పిల్లల్ని రెడీ చేయడం వరకు అయితే అమ్మ పర్ఫెక్ట్గా చేసేస్తుంది. మిగతా పనులన్నీ కూడా నేను చేయొద్దనే చెప్తాను, కానీ అమ్మ ఉండరనమాట. ఏదో ఒక పని చేసిస్తూ ఉంటారు. పిల్లలు ఉంటారు కదా, స్కూల్కి టైం అయిపోతుందిలే, నీ పని నువ్వు చేసుకో, వంట చేసుకో, టిఫిన్ చేసుకో, నేను చేసేస్తానంటుంది. బట్ ఈసారి మాత్రం ఏ పనులు పెట్టలేదు, కానీ జస్ట్ బయట ముగ్గులు పెట్టడము, ఇంకా నేను బట్టలు ఆరేసేకి వెళ్తే కూడా వచ్చి బట్టలు ఆరేయడము, ఈ పనులు మాత్రం చేసింది. ఇంకా పిల్లలిద్దరికీ జడలు వేసి రెడీ చేసింది అనమాట. నేనే వద్దన్నాను ఏ పని కూడా. అమ్మ కంటే ముందు నేను లేచేసి పొద్దున్నైతే అన్ని పనులు కూడా చేసేసుకున్నానండి. మళ్ళీ అవన్నీ షింకులు గిన్నెలు ఇవన్నీ చూసింది అనుకోండి, నిద్ర లేచి వచ్చి మరి నిద్ర పట్టదనమాట అమ్మకి. అంటే ఇంట్లో పనులు ఏవైనా ఉన్నాయి అంటే మామూలుగానే లేడీస్కి నిద్ర పట్టదు ఆ పనులు కంప్లీట్ చేసేదాకా. ఇంకా మా అమ్మకి ఏంటంటే చాలా పర్ఫెక్ట్ అనమాట. అక్కడ నుంచి వచ్చింది నాకు ఈ అలవాట్లన్నీ కూడా. ఏదైనా ఒక పండుగ వచ్చేసిందంటే మా అమ్మ అర్ధరాత్రి 2 గంటలైనా 3 గంటలైనా నిద్ర మేలుకొనే చేసేస్తూ ఉంటుంది. మా నాన్న అయితే ఇప్పటికీ చెప్తారు, ఒక పండుగ వచ్చేసిందంటే మీ అమ్మని పట్టనవ్వదు, నైట్ అంతా నిద్రపోకుండా చేస్తుంది అని చెప్పేసి. దేవుడు ఇంట్లో పనులు చేసుకునేంత వరకు ఓపిక అయితే ఇచ్చారండి. హెల్త్ ఎలా ఉన్నా కూడాను ఇంట్లో పనులు మాత్రం ఓపికగా నీట్గా చేసుకుంటారు. నాకు కూడా అదే అలవాటు వచ్చింది. అమ్మని చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను కదా, చూస్తూ పెరిగిన వాళ్ళము. సో అదే అలవాట్లే నాకు వచ్చాయి. కాకపోతే ఈ మధ్య రీసెంట్ టైమ్స్లో చాలా వరకు ఓపిక తగ్గిపోయిందండి నాకు కూడాను. అంత ఓపిక పేషెన్స్ అనేది నాకు అస్సలు రావట్లేదు ఈ మధ్యకాలంలో. మేబీ వర్క్స్ ఎక్కువైపోవడం వల్ల అనుకుంటా. కానీ నా ఇంటిని నేనైతే కరెక్ట్గా టైం టు టైం అన్నీ కూడా పర్ఫెక్ట్గా చేసేసుకోగలుగుతున్నాను. ఫ్యూచర్లో ఎలా ఉంటుందో తెలియదు, కానీ ప్రజెంట్ అయితే అన్ని సక్రమంగానే జరుగుతున్నాయి. ఇంకా పిల్లలకి టిఫిన్ అవి అంటే దోశలు వేసి ఇచ్చేసాను. ఇంక వాళ్ళు తినేసి అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇక్కడ మధ్యాహ్నం ఫుడ్ కోసం అని చెప్పేసి ఇంకా వెజిటేబుల్స్ అవి తీసుకొచ్చారనమాట ఆయన. ఇంకా అవన్నీ కూడా అమ్మ పుదీనా, కొత్తిమీర ఇవన్నీ ఏర్పించి అయితే పెడుతోంది. ఇంకా నేనైతే అమ్మను కూడా కొంచెం ఫేస్ వాష్ అవి చేసుకొని వచ్చేయమని చెప్పేసి ఇంక నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను. సో ఫ్రెష్ అప్ అయిపోయి అయితే ఇంక ఇక్కడ టిఫిన్ రెడీ చేస్తూ ఉన్నాను అనమాట. అమ్మకి ఆయనకి అయితే ఫస్ట్ పెట్టేసి ఇంకా మళ్ళీ నేను తిందాం లాస్ట్లో అని చెప్పేసి. మా అమ్మని చాలాసేపు అడుక్కుంటే కానీ టైంకి తినరు. ఎందుకంటే వాళ్ళకి అక్కడ విలేజ్లో ఏంటంటే 10-11 ఆ టైంకి తింటారనమాట. వాళ్ళు కూరగాయల బండి తోసుకొని వచ్చేదే 9:30 అట్లా అయిపోతుంది ఇంటికి. 9:30కి వచ్చి మళ్ళీ చేసుకొని ఒక 11 గంటలకు టిఫిన్ తింటారు, 2 గంటలకో 3 గంటలకో భోజనం తింటారనమాట. అట్లా టైమింగ్ పెట్టేసుకున్నారు. ఇంక ఇక్కడ కూడా నాకు ఆకలి అవ్వలేదు అంటూనింది. నువ్వు అక్కడ ఉన్నప్పుడు ఎలా అయినా తిను, ఇక్కడికి వస్తే టైంకి తిను, టైంకి స్నానం చేయి, అట్లా చెప్తూ ఉంటాను. మా అమ్మకైనా అదే చెప్తాను, మా అత్తకైనా అదే చెప్తాను అనమాట. నేను నాకు ఇద్దరు ఈక్వలే. సో అత్త ఎక్కువ రారు కాబట్టి ఇంకా మా అమ్మ వచ్చినప్పుడు నేను ఇంకా ఇట్లా చెప్తుంటాను అనమాట, టైంకి తినేసేయండి అని చెప్పేసి. ఇంకా అట్లా వాళ్ళకి వేసిచ్చాను. ఇంకా ఆయన తినేసి ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంకా అమ్మ కూడా తినేసి ఇంకా వెజిటేబుల్స్ అవి కొన్ని కట్ చేసి ఇస్తూ ఉండింది బిర్యానీ కోసం, అంటే ఆనియన్స్, టొమాటో ఇవన్నీ కూడా. ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి తినేసాను. దాని తర్వాత అయితే ఇక్కడ వంట అయితే ప్రాసెస్ స్టార్ట్ చేసేసానండి. యాక్చువల్లీ ఏంటంటే అమ్మ మార్నింగే పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత బయలుదేరుతాను ఇంట్లో ఇంకా వాళ్ళకి ఫుడ్ అవి చేయాలి కదా అని చెప్పేసి ఇంకా బయలుదేరేసింది. నేనైతే ఒప్పుకోలేదనమాట. మా హస్బెండ్ కూడా అసలు ఒప్పుకోలేదు. ఉండత్తా, నేను నైటే కదా వచ్చావు, ఈరోజు ఉండన్నారు. లేదు రాజా పోవాలని చెప్పేసి ఇంకా అమ్మ ఇబ్బంది పడుతూనింది. వాళ్ళకి అక్కడ ఫుడ్ కావాలి కదా, నేను ఇక్కడ ఉండిపోతే ఎట్లా అని చెప్పేసి. ఎంత దగ్గరన్నా ఉన్నివ్వండి, నాకెందుకో వస్తే మాత్రం అసలు పంపించబుద్ధి అవ్వదనమాట. అది ప్రతి బిడ్డకి అలానే ఉంటుందేమో తెలియదు, కానీ నాకైతే మాత్రం అస్సలు పంపించబుద్ధి అవ్వదు. నా కళ్ళ ముందే ఉండాలి అందరూ అన్నట్లు ఫీల్ అవుతాను. సో అది ఇంకా అమ్మ పువ్వులు తెచ్చింది కదా, ఇంకా ఆ పువ్వులు అయితే నేను పెట్టుకోకుండా వంట చేస్తూ ఉంటే ఇంక నువ్వు పెట్టుకోవడం మర్చిపోతావు రా అని చెప్పేసి 2 రకాల పువ్వులు ఉన్నాయి కదా, నేను గుండు మల్లెలు కూడా కట్టేసి
పెట్టింది, అవి పిల్లలకు పెట్టింది. ఈ సన్న మల్లెలు అయితే నాకు పెట్టిందనమాట. నేను మర్చిపోతానని చెప్పేసి నాకు అమ్మే పెట్టేసింది. సో వాటిని మీకు అక్కడ చూపిస్తూ ఉన్నాను. పువ్వులు పెట్టుకొని ఇంక ఇక్కడ వంట చేస్తూ ఉన్నా. నేనే వంట చేసిస్తానులేమో నాన్నకి అన్నకి కూడా, తీసుకొని ఒకేసారి క్యారీ ఎత్తుకొని పోదువు, రిలాక్స్గా ఉండు, ప్రశాంతంగా వచ్చినావు కదా అని చెప్పేసి చెప్తే సరే అని చెప్పి ఇంకా ఉండిపోయింది. నీకెందుకులేమ్మా ఇబ్బంది, నేను పోయి చేసుకుంటాననింది. లేదులే నేను చేసిస్తానని చెప్పాను అనమాట. సరే అని చెప్పి ఇంకా పెద్ద కుక్కర్ అయితే పెట్టేసి, మా అన్నకి చికెన్ బిర్యానీ నేను చేసేదంటే చాలా ఇష్టం. కోర్స్ మా నాన్నకు కూడా అనుకోండి. వీళ్ళందరికీ కూడా నేను చేసే వంటలు చాలా ఇష్టం. ఎందుకంటే పెళ్ళికి ముందు నేను ఏ రోజు వంటలు చేసి ఎరగను. పెళ్ళైన తర్వాత నేర్చుకున్నాను వచ్చి రాని వంటలు. కానీ ఇప్పుడు నేను బాగా పొలంనేరుకు వచ్చిన తర్వాత నా అంతటి నేను చేసుకుంటున్నాను కదా వంటలన్నీ కూడా. అన్ని వెరైటీగా చేసి పెడుతుంటే మా నాన్న కూడా అనేవాళ్ళు అనమాట, ఏ రోజు ఇట్లా పెళ్ళికి ముందు ఒక రోజు కూడా చేసి పెట్టలేదు, ఇప్పుడు చూడు ఎంత బాగా నేర్చుకొని చేస్తుందో అనేసి. పిల్లలు ఏం చేసినా కూడా తల్లిదండ్రికి అదొక గొప్పగా ఉంటుంది కదా. మా పిల్లలు కూడా అంతేనండి. ఏదైనా ఒక చిన్న మ్యాగీ ఏదైనా చేసేస్తే కూడా నేను వావ్ అని ఫీల్ అయిపోతూ ఉంటాను. సో అలాంటిది మన చేతి వంట తినాలి అని ప్రతి తల్లిదండ్రికి ఉంటుందన్నమాట. సో అట్లా నేను చెప్పుకుంటాను, కానీ నేనేదో పెద్ద వంటలు చేసేది పెద్ద చెఫ్ అని నేను చెప్పుకోవట్లేదు. కాకపోతే ప్రతి తల్లి తండ్రికి మనం ఏం చేసినా ఒక అమృతం లాగా ఇష్టంగా ప్రేమగా తింటారని చెప్పేసి చెప్తున్నా అంతే. సో నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడ 12 లీటర్ల కుక్కర్లో అయితే పైకి పెట్టేశాను. ఇంకా విజిల్ అయితే పెట్టేశాను అనమాట. ఒక 3 విజిల్లు వస్తే కొంచెం లేట్గా వస్తుందండి, పెద్ద కుక్కర్లో పెట్టాం కాబట్టి. ఇంక ఇది అయ్యే లోపు అయితే ఇంకా బట్టలు అవి మిషన్కి వేసున్నాను. ఇంకా చేత్తో ఉతకాల్సిన చీరలు అవి ఉంటే కూడా ఉతికాను అనమాట. సో ఇంక ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టాను. ఇంకా ఇంట్లో వంట అంటే విజిల్ వచ్చేసిందంటే కుక్కరు, దాన్ని ఆపేసి అయితే మళ్ళీ ఒకసారిగా తీసుకెళ్దాము. ఒక హాఫ్ అన్ అవర్ పైన పట్టేలాగుందనమాట. అన్ని బట్టలు ఉన్నాయి ఉతకాల్సినవి, ఇంకా మిషన్లో కూడా రన్ అవుతూ ఉంది. సో ఇవన్నీ కూడా తీసుకెళ్ళి ఆరేయాలి. మ్యాట్స్ ఇవన్నీ లాస్ట్ అండ్ ఫైనల్ ట్రిప్ అనమాట. ఇది ఇప్పటికి 3 times వేసాను మిషన్కి. సో ఈ టాప్ లోడ్ మనకి బెనిఫిట్స్ ఏమంటే, ఒక రోజుకి ఒక 5-6 సార్లు అంటే 5 ట్రిప్పులు 6 ట్రిప్పులు బట్టలు వేసుకున్నా కూడా మిషన్ ప్రాబ్లం అవ్వదు. అదే మనకి ఫ్రంట్ లోడ్ అనుకోండి, లిమిట్ ఉంటుంది అనమాట. ఇన్ని బట్టలే వేయాలి, ఇంతసేపే వేయాలన్నట్టు. ఆ ప్రాబ్లం ఇందులో ఉండదు, అంతే, ఇంకేం లేదు. నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడ నేను నానబెట్టున్నానండి కర్టన్స్, సోఫా కవర్స్. ఇంకా అమ్మ అయితే వచ్చి చూడండి, నువ్వు వంట చేసుకో, నేను ఈ పనులన్నీ చేస్తా, ఖాళీగా కూర్చొని ఏం చేయాలని చెప్పేసి ఇవన్నీ కూడా ఉతుకుతోంది. ఇవి కర్టన్స్ అన్నీ కూడా ఈ రింగ్స్ ఊడిపోతాయని చెప్పేసి నేను మిషన్కి అయితే వేయను, హ్యాండ్తోనే ఉతికేస్తాను అనమాట. సో అట్లా నానబెడితే ఇంకా అమ్మ వచ్చి అయితే ఇంకా అన్నీ ఉతికేశారు. ఇంకా విజిల్ వచ్చేసింది, ఆఫ్ చేసి పెట్టేసి అయితే ఇంకా నేను అమ్మ మిద్దపైకి వచ్చేసాము. నేను ఆర్ఎస్ఎస్ వస్తానులేమో అంటే, లేదు నేను వస్తానులే పదా అని చెప్పేసి అయితే వచ్చింది. ఒకదానివే ఇన్ని బట్టలు ఎప్పుడు ఆరేస్తామని చెప్పేసి. సో ఇంకైతే ఆ కుక్కర్ చల్లారే లోపు ఈ బట్టలు ఆర్ఎస్ఎస్ వెళ్ళిపోయామనుకోండి, భోజనం పెట్టించేసామంటే క్యారీకి తీసుకెళ్తారనమాట. అమ్మ మధ్యాహ్నం వెయిట్ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఆల్రెడీ కాల్ చేసి చెప్పేసాము, మధ్యాహ్నం భోజనం ఇక్కడ నుండినే తీసుకొని వస్తుంది అమ్మ, బిర్యానీ చేసిస్తానని చెప్పేసి. ఇంక వాళ్ళు అక్కడ ఎదురు చూస్తూ ఉంటారనమాట, ఎప్పుడెప్పుడు క్యారీ తీసుకొస్తుందా తిందామా అన్నట్లు. ఎందుకంటే అంత ఇష్టం నేను చేసే బిర్యానీ అంటే. సో మా నాన్నకి మా అన్నకే కాదు, మా రిలేటివ్స్లో కూడా చాలామందికి ఇష్టం అండి నేను చేసే బిర్యానీ అంటే. మా మామ వాళ్ళు కూడా బాగా ఇష్టంగా తినేవాళ్ళు అనమాట. ఇప్పుడు కొంచెం బిజీ అయిపోయారు కానీ రావట్లేదు. ఇంతకుముందు మంచిగా అందరూ వచ్చేవాళ్ళు, ఇప్పుడు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అనమాట. సో అట్లా. అండ్ ఇంకైతే ఇక్కడ కర్టన్స్ ఇవన్నీ కూడా వాష్ చేసాం కదా. సో ఇవన్నమాట మంత్లీ క్లీనింగ్స్ అవి పెట్టుకొని ఉన్నాము. దాంట్లో సగం ఈరోజు ఉతికాము. ఈ వర్షాలు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతాయో తెలియదు, అసలు నమ్మడానికే లేదనమాట. సాయంత్రం ఒక 3 అయిందంటే స్టార్ట్ అయిపోతుంది మబ్బులు, ఉరుములు, మెరుపులు, ఫుల్ గాలి పట్టుకుంటుంది. సడన్గా ఒక 4 చినుకులు పడడం, ఆగిపోవడం అనమాట. సో అట్లా అవుతూ ఉన్నింది. అందుకని చెప్పి పగలంతా ఎండొస్తుంది, సాయంత్రం అయితే వర్షం వచ్చేస్తుంది. అందుకే చకచకా తొందరగా ఉతికేసుకొని పొద్దున్న ఒక 11 గంటలకు అట్లా తెచ్చి ఆరేసేసామనుకోండి, ఒక గంట సేపులో మొత్తం ఎండిపోతాయి అన్నమాట బట్టలు. మరీ ఎక్కువసేపు ఆరితే కూడా కలర్ షేడ్ అయిపోతాయని చెప్పేసి ఒక 1 అవర్ 2 అవర్స్ అట్లా ఆరిన తర్వాత మళ్ళీ వచ్చి తీసుకెళ్ళిపోతాము. సో అట్లయితే ఇంకా అన్నీ కూడా చకచకా ఆరేస్తున్నాం అనమాట మాట్లాడుకుంటూ ఇద్దరము. ఇంత మిద్దెపైకి ఎక్కాలంటే రోజు ఇబ్బంది కదా అని చెప్పి మాట్లాడుతూ ఉందమ్మ. కాకపోతే ఇంక మనకి కింద ఎక్కడ లేదండి బట్టలు ఆరేయడానికి, ఓన్లీ ఓనర్స్ వాళ్ళకి మాత్రమే ఉందన్నమాట కింద. అక్కడంతా వేసుకుంటే వాళ్ళు ఒప్పుకోరు కదా. ఇక్కడ ప్రతి ఇంటికి అంటే ఇక్కడ 4 హౌసెస్ ఉంటాయన్నమాట. ప్రతి ఇంటికి సపరేట్గా ఇక్కడ మీరు చూసినట్లయితే కమ్మీలు కట్టించేసి ఉంటారు. ఎవరి బట్టలు వాళ్ళు కమ్మీల పైన వేసుకుంటాం అనమాట, ఇబ్బంది లేకుండా, గొడవలు లేకుండా. కాబట్టి పైకి వచ్చి కంపల్సరీ వేసుకోవాలి, ఇంకా వేరే ఆప్షన్ లేదు. సో అవన్నీ మాట్లాడుకుంటూ ఆరేసేసి కిందకి వచ్చేస్తాము. ఇంకా విజిల్ కూడా గ్యాస్ పోయిందనమాట కుక్కరు. దాని తర్వాత అయితే ఇంకా బాక్స్కి అయితే వేసేస్తున్న. వేడిగా ఉంది బిర్యానీ అయితే, బాగా కుదిరింది. కాకపోతే కొంచెం ఉప్పు తక్కువైంది అనమాట, ఎందుకంటే ఎక్కువ బియ్యం వేసాము, మసాలా అనేది తక్కువ వేసున్నాను. అంటే 1 కేజీ బియ్యం కంటే కూడా ఒక గ్లాస్ అనేది నేను బియ్యం ఎక్స్ట్రా వేయడం వల్ల నాకు కొంచెం కొలత మిస్ అయింది.
సో కొంచెం ఉప్పు తక్కువైంది కానీ మిగతా కారం అంతా కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది. ఒక 3 బాక్సెస్కేమో కొంచెం చిన్న చిన్న బాక్సులండి ఇవి, కొంచెం మిగిలితే కూడా మళ్ళీ తింటారులే అని చెప్పేసి కొంచెం ఎక్కువగానే పెట్టిస్తూ ఉన్నాను. వీళ్ళు ఉన్నది ముగ్గురే అయినా మళ్ళీ నైట్ కూడా తింటారనమాట బాగుంటే. కాబట్టి అంటే చద్దన్నము ఇవన్నీ ఎందుకు తినాలి అట్లా కాదు, బాగా అలవాటే. ఒకవేళ నైట్ అన్నం మిగిలిపోయినా ఏదైనా మిగిలితే కూడా తినేస్తారండి, మేము కూడా అంతే ఇంట్లో. అట్లనే ఇంకా మాకు నైట్కి కూడా సరిపోయిందనమాట. మధ్యాహ్నం మేము తిని మళ్ళీ నైట్కి కూడా సరిపోయిందనమాట. అంత బిర్యానీ అయితే చేసేసి ఉన్నాను. సో ఇంకా బాక్స్కి అయితే వేసి ఇంకా అన్నీ కూడా బ్యాగ్లో సర్దిచ్చేసాను. ఇంకా అమ్మ కూడా బయలుదేరేస్తూ ఉంది. సో ఇంకా చాలా ఎండగా ఉన్నింది. ఈయనైతే ఆటో స్టాండ్ దగ్గర డ్రాప్ చేస్తాను అనుకున్నాను కానీ ఇంకా ఆయనకి రిజిస్ట్రేషన్ ఉండి బిజీ ఉన్నారనమాట ఆఫీస్లో. కాల్ చేస్తే నేను బిజీ ఉన్న ఆటో పంపిస్తానని చెప్పేసి ఇంకా ఆటో పంపించారు. డైరెక్ట్గా ఇంకా ఊర్లోకే మాట్లాడేసామన్నమాట. ఆటో అయితే తెలిసిన వాళ్ళు ఉంటారు కదా మనకి, ఇక్కడ నుంచి మనం టౌన్లోకి వెళ్ళాలంటే కూడా అప్పుడప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒక 2-3 ఆటో వాళ్ళ నంబర్లు అయితే పెట్టుకొని ఉంటాము. సో ఇంకా అట్లయితే అవసరమైనప్పుడు కాల్ చేస్తూ ఉంటాం అనమాట. మేము అరుణాచలం టెంపుల్కి వెళ్ళినప్పుడు అట్లాంటప్పుడు వీళ్ళు వస్తూ ఉంటారు ఈ అన్న వాళ్ళు. ఇంకా ఆయన అయితే కాల్ చేసి పంపించారు. అమ్మనైతే మాట్లాడి ఇంకా ఊరికైతే పంపించేశాను. నాకైతే కొంచెం బాధగానే ఉంటుందన్నమాట అమ్మని పంపించాలంటే, ఎందుకో తెలియదు, మనసుకి అట్లా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఒక రోజైనా ఉంటే బాగుని అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడికి వెళ్తే కొంచెం కష్టం అండి. అమ్మకు కూడా అంత హెల్త్ ఏం బాగాలేదు. చూడడానికి మేము పైకి అట్లున్నా కూడా కొంచెం అమ్మకి లెగ్ ప్రాబ్లం ఉంది. సో నాన్నకి అట్లనే ఉంది, అమ్మకి అట్లనే ఉంది. చెప్పుకుంటే చాలా ఉంటాయి, కాకపోతే పైకి కనిపించినంత అందంగా ఉండదు ఎవరి లైఫ్ కూడా. ప్రతిదీ ప్రూఫ్ చేసుకొని ప్రతిదీ చెప్పుకుంటూ పోవాలంటే అందరికీ కష్టము. మాకంటూ కొన్ని పర్సనల్స్ ఉంటాయి. లైఫ్ స్టైల్ అన్న తర్వాత అన్నీ షేర్ చేసుకోవాలని రూల్ కూడా ఏం లేదు కదండి. కొంచెం అర్థం చేసుకుంటారని చెప్పేసి అనుకుంటున్నా. ఇంకోటి మా అన్న పెళ్లి గురించి కూడా అడుగుతూనే ఉంటారు. మా అన్నకి ఇంకా మ్యారేజ్ అవ్వలేదండి, ఓకేనా. సో అదనమాట. చాలా కామెంట్స్ వస్తుంటాయి, మీ అన్నకి మ్యారేజ్ అయిందా అని. ఇంకా అవ్వలేదు. మ్యారేజ్ అయితే ఫస్ట్ మీకే షేర్ చేసుకుంటాను. మ్యారేజ్ వీడియోస్ అన్నీ కూడా మీకు పెడతాను. వదినంటే మా పెద్దన్న వైఫ్, అంటే మా పెద్దనాన్న కొడుకు వైఫ్ గురించి నేను చెప్తూ ఉంటాను కానీ మా అన్నకి ఇంకా మ్యారేజ్ అవ్వలేదు, ఓకేనా, అర్థం చేసుకోండి. కరెక్ట్గా 1 గంట అండి టైము. భయంకరంగా ఉంది ఎండ అయితే. బయట మిద్ది పైన వెళ్ళి బట్టలు ఆరేసేసి కిందికి వస్తే కళ్ళే కనిపించలేదు, అంత ఎండగా వస్తుంది. ఇంకా అమ్మ ఇంత దూరం నడిచి ఆటోకి వెళ్ళి ఇబ్బంది అవుతుందని, మా వల్ల ఎందుకు ఇబ్బంది అని చెప్పేసి ఇంకైతే ఆటో వాళ్ళని రమ్మని పంపించేసాము. డైరెక్ట్ ఇంటి దగ్గరే దింపేస్తారనమాట. సో అది ఇంకా అమ్మ వెళ్ళిపోయింది. ఇంకా నేనైతే లంచ్ తినాలి. సో అమ్మ కూడా తినలేదనమాట, బాక్స్కి తీసుకెళ్ళిపోయింది, ఇంట్లో తింటానని చెప్పేసి. ఇంకా పనులు ఉన్నాయి. సో ఇదండి ఈరోజు వీడియో. కుదిరితే కంటిన్యూ చేస్తాను, లేకపోతే ఇదే అనమాట. హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ, బాయ్. సో ఇంకా అయితే అమ్మ బయలుదేరి వెళ్ళిన తర్వాత కొంచెం మనసుకి బాధగా అనిపిస్తుంది. ఎంత దగ్గరలో ఉన్నా కూడా ఏదో కొంచెం అట్లా కొరతగా అనిపిస్తూ ఉన్నింది. సరే ఇంకా అది మర్చిపోదాం కాసేపు అని చెప్పేసి ఇంకా కిచెన్లో బోల్డన్ని గిన్నెలు ఉన్నాయి, అవన్నీ కడిగేసి ఇంకా స్టవ్ కౌంటర్ స్టవ్ అన్నీ కూడా కడిగి నీట్గా సర్ది పెట్టేశాను. ఇంకా అమ్మ నైట్ తెచ్చిన అరటి పండ్లు ఇవన్నీ కూడా అలానే ఉన్నాయి. పెద్దగా ఎవరు తినర్లేండి అరటి పళ్ళు అవన్నీ. సో ఇంకా కిచెన్ క్లీనింగ్ అయిపోగానే ఇల్లంతా కూడా ఒకసారి మాప్ పెట్టేసి తుడిచేసాను. ఇంకా తుడిచేసి అక్కడ సర్ది పెట్టేశానండి. ఇంకా కాసేపు అయితే వెళ్ళి పడుకుందాం, రెస్ట్ తీసుకుందాం అని చెప్పేసి అయితే వెళ్తున్నా. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. మా పిల్లలు అయితే ఇంక టీవీ చూస్తున్నారు. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రేపటి బ్లాగ్తో మళ్ళీ వచ్చేస్తా. బాయ్, థ్యాంక్ యూ.